ఓం గణేష శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2025 సంవత్సరం ఆగస్టు నెల 12వ తారీఖు అండి, మంగళవారము. తెలుగులో చెప్పినట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసంలో కృష్ణపక్షం, బహుళ తది అండి. తదియ ఉదయం 10:26 వరకు ఉంది. తది తర్వాత మళ్ళీ చవితి వచ్చింది. ఈ చవితి రావడం వలన పంచాంగకర్తలు ఏంటంటే ఈరోజే సంకష్టహర చతుర్థిగా కూడా నిర్ణయించడం జరిగింది. గణపతి పూజాధికాలు, గణపతి హోమాలు అవి ఇవాళే సాయంత్రం నుంచి ఉదయం కూడా నిర్వహించాలని నిర్ణయించారు. ఇంకా పూర్వభద్ర నక్షత్రం పగలు 2:25 వరకు ఉందండి. వర్జ్యం రాత్రి 11:30 నుంచి 1 గంట వరకు ఉంది. రాత్రి సమయం కాబట్టి అంత ఇబ్బంది లేదు. ఇంకా దుర్ముహూర్తం ఉదయం 8:30 నుంచి 9:12 వరకు, రాత్రి మళ్ళీ 10:40 నుంచి రాత్రి 11:30 వరకు దుర్ముహూర్తం ఉంది. ఈ సమయాలు మినహాయించుకొని ఏదైనా కార్యక్రమాలు చేసుకోవటం మంచిది. ఇక్కడ 2 ముఖ్యమైన విషయాలండి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు రాఘవేంద్రుడి యొక్క ఆరాధనోత్సవాలు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి మీకు సమీపంలో రాఘవేంద్ర మఠం ఉంటే ఒకసారి దర్శించుకోండి. గురుబలం జాతకంలో గురువు బలం కొంచెం లోపంగా ఉన్నటువంటి వాళ్ళు ఒక 11 సార్లు అక్కడికి వెళ్ళి గురు రాఘవేంద్రాయ నమః అని ఆ రాఘవేంద్ర స్వామిని స్మరించినట్లయితే వాళ్ళకి గురువు యొక్క బలం పెరిగేటువంటి అవకాశం మనకు కనిపిస్తుందండి. ఇక రెండవది ఏంటంటే సంకష్టహర చతుర్థి ఈరోజు. ఇది మాస శివరాత్రి లాగానే ప్రతి నెల కూడా బహుళపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చవితి సంకష్టహర చతుర్థి, గణపతి ఆరాధన చేయాలండి. అంటే ఆ పేరులోనే ఉంది కదండి, కష్టాలు, ఏదైనా ఇబ్బందులు కష్టాలతో మనం బాధపడుతుంటే కొంతమంది అయితే ఈ శ్రావణ మాసంలో ఉండే ఈ సంకష్టహర చతుర్థి మొదలుకొని మళ్ళీ శ్రావణ మాసం వరకు అంటే ఇంచుమించుగా సంవత్సర కాలం ప్రతి నెల కూడా ఈ గణపతిని ఈ బహుళపక్షంలో ఆరాధించేటువంటి పరిస్థితి కూడా కొంతమంది చేస్తుంటారు. ఆ విధంగా వాళ్ళ కష్టాలు తీరినాయని కూడా తీరిన వాళ్ళు కూడా ఉన్నారు. వీలైతే మీరు గణపతి హోమం చేసుకోవచ్చు, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇంట్లో కుదరని వాళ్ళు గణపతి ఆలయాల్లో ఉన్నట్లయితే వాళ్ళు మీ గోత్రనామాలతో ఈ సంకష్టహర చతుర్థికి పూజలు చేసి హోమాల్లో కూడా వీలైతే మీరు పాల్గొనవచ్చు. ప్రసాదాన్ని మీకు ఇచ్చేటువంటి పద్ధతి కూడా కొన్ని గణపతి దేవాలయాలు ఉన్నాయి కాబట్టి